నమస్కారం. విజన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు. పశ్చిమ గోదావరిలో నిర్మించే బైపాస్ రోడ్ అలైన్మెంట్ మార్పుపై స్పందిస్తూ ఈ రోజు మెంటేవారి తోట సిపిఎం పార్టీ కార్యాలయంలో జేఎన్వి గోపాలన్ విలేకరులతో మాట్లాడారు. ఆకివీడి నుండి దిగమరును కలిపే బైపాస్ రోడ్డు గత 7-8 సంవత్సరాల క్రితం ఉండి భీమవరం టౌన్, నర్సయ్యాగ్రహారం, విశాఖోడేరు, పెన్నాడ, నందమూరి మీదుగా వెళ్తున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించి కొంత పని కూడా జరిగిందన్నారు. ఎప్పుడైతే బైపాస్ రోడ్ వస్తుందని ప్రభుత్వం ప్రకటించిందో అనేక మంది మధ్యతరగతి, ఇతర ప్రజానీకం బైపాస్ వస్తుందని స్థలాలు కొనుగోలు చేసుకోవడం, ఇతర పెట్టుబడులు పెట్టుకోవడం జరిగింది. 7-8 సంవత్సరాల తర్వాత కొంత ప్రాసెస్ నడిచిన తర్వాత ఆకస్మికంగా అలైన్మెంట్ మార్పు చేస్తూ కొత్త గెజెట్ ని విడుదల చేశారు. ఆకువీడు, పెదపుల్లేరు, చినపుల్లేరు, చినమిరం, రాయలం, గునుపూడి మీదుగా మళ్లించారు. ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ అధికారులు, హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు రోడ్డు వేయాలని ఒక నిర్ణయానికి వచ్చి స్థల సేకరణ చేసి మార్కింగ్ ఇచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత దాన్ని మళ్లీ అలైన్మెంట్ మార్చడం వెనుక కారణాలేమిటి అని ప్రశ్నించారు. మీరు అన్ని పార్టీలను కలిపి సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ఎందుకు అలైన్మెంట్ మార్పు చేయాల్సి వచ్చిందో ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించారు. అంటే ఇటు రోడ్డు నిర్మాణం చేయాలా, అటు రోడ్డు నిర్మాణం చేయాలా అన్నది ఇక్కడ మా పాయింట్ కాదు, అది సబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ ఏంటంటే ఇది రోడ్డు బైపాస్ రోడ్డు వెయ్యాలి, ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించింది ఎవరు? అటు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఉన్నతాధికారులు, నేషనల్ హైవే సీనియర్ అధికారులు నిర్ణయించారు. మరి ఒక్క సందర్భంలో మీరు అటువైపు దాన్ని మార్కింగ్ ఇచ్చి స్థల సేకరణ చేసి అలైన్మెంట్ చేసి కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత దీన్ని ఇటువైపు మార్చేయడం ఏంటని చెప్పేసి అన్నది మా ప్రశ్న. అంటే మీరు చేసినటువంటి ఈ పనుల వల్ల అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా అలైన్మెంట్లు మారిపోతాయా? ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీ ఇష్టానుసారంగా వీటిని మార్పు చేసేస్తా ఉంటారా? మరి మిమ్మల్ని నమ్మి ఒక కేంద్ర ప్రభుత్వం ఇది చేసింది, నేషనల్ హైవే అథారిటీ వారు చేశారని చెప్పేసి మిమ్మల్ని నమ్మి అనేక పేద మధ్యతరగతి అనేక మంది రైతులు ఆ రకంగా దాని మీద పెట్టుబడులు పెట్టి ఇవాళ తీవ్రంగా నష్టపోతా ఉంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? మీరు ఇవాళ అటు మార్చారు, మళ్ళీ ఏదన్నా ఒక ప్రభుత్వం మారి అది కాదని చెప్పేసి ఇంకోటి అంటే మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అందువల్ల ఈ రకంగా ఇష్టానుసారంగా మార్చేసేటువంటి ఏదైతే చర్యలు ఉన్నాయో ఇది ప్రజలు తీవ్రంగా నష్టపోతారో ఇది సరైనటువంటి పద్ధతి కాదు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలో మార్చి 15న స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సభ అనంతరం ప్రధానంగా తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ ఆమె కుమారునితో కలిసి కొడుకు వాస్తవ పరిస్థితిని చూపిస్తూ, నా కుమారుడు మానసిక వికలాంగత్వంతో సరిగ్గా నడవలేని, మాట్లాడలేని, ఏ విషయం తెలియచెప్పలేని స్థితిలో ఉన్నాడని, 17 సంవత్సరాలుగా బిడ్డను సాకడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, 14 సంవత్సరాల క్రితమే భర్తను కూడా కోల్పోయానని ముఖ్యమంత్రి వద్ద బోరును విలిపిస్తూ కన్నీటి పర్యంతమైంది. కనీసం వికలాంగుల పెన్షన్ అయినా మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని నోటి మాటగా మాత్రమే కోరడం జరిగింది. సీఎం చర్యలు తీసుకుంటాను అని ఆమెకు బదులివ్వడం, సభ ముగిసిపోవడంతో అందరూ వెళ్లిపోవడం జరిగింది. ఆమె ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితులను గమనించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ను ఆదేశిస్తూ 1 లక్ష రూపాయలు వారి బిడ్డ పేరు మీద డిపాజిట్ చేసేందుకు సీఎంఆర్ఎఫ్ నిధులు అందచేయడంతో ఆమె వివరాలు మంజూరు చేయాలని ఆదేశించడం జరిగింది. సదరు మహిళ ఏ విధమైన దరఖాస్తు అందచేయకపోవడంతో ఆమె వివరాలు ఏమీ లేక ఆమె ఫోటో ఆధారంగా ఆచూకీ తెలుసుకోవడానికి పోలీస్ మరియు రెవెన్యూ అధికారులు 2 రోజులుగా చుట్టుపక్కల గ్రామాలన్నీ జల్లెడపట్టి ఎట్టకేలకు సదరు మహిళ ఆచూకీ కనుగొనడం జరిగింది. ఆమెకు, ఆమె బిడ్డకు సహాయకంగా ఒక విఆర్ఏను జత చేసి భీమవరం కలెక్టరేట్ కు తీసుకొచ్చి 1 లక్ష రూపాయల చెక్కును గురువారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేసి చెక్కును డిపాజిట్ చేసి పాస్బుక్ ను అందజేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా తహసీల్దార్ ను ఆదేశించడం జరిగింది. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కళ సకాలంలో భాగంగా ప్లాస్టిక్, ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని వశిష్ఠ సమావేశ మందిరం నందు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పరిశ్రమలు మరియు ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించడం జరిగింది. తొలుత జిల్లా పరిశ్రమల శాఖ పనితీరుపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమల స్థాపన ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమని స్పష్టం చేశారు. అలాగే స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కళల సాకారంలో భాగంగా
ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమల స్థాపనకు కృషి చేయాలని ఆమె చెప్పారు. విద్యుత్ స్మార్ట్ మీటర్స్ పేరుతో విద్యుత్ మీటర్ రీడర్లను రోడ్డున పడేయవద్దని, ఏ రాష్ట్రంలో లేని స్మార్ట్ మీటర్లు మనపై రుద్దడం దారుణమని, మీటర్ రీడర్స్ పొట్టలు కొట్టొద్దని, వారికి సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉద్యోగం చూపించి భద్రత కల్పించాలని విద్యుత్ మీటర్ రీడర్స్ జిల్లా గౌరవాధ్యక్షులు కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏఐటియుసి విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఆధ్వర్యంలో గురువారం చినరంగనపాలెం యూనియన్ బ్యాంకు నుంచి విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వరకు ప్రదర్శన, విద్యుత్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి డిమాండ్స్తో కూడిన వినతి పత్రాన్ని విద్యుత్ ఎస్ఈ ఆలపాటి రఘునాథ్ బాబు, డిఈ నరహర్శెట్టి వెంకటేశ్వరరావులకు సమర్పించారు. ఈ సందర్భంగా కోనాల మాట్లాడుతూ, నాడు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి ఇది ప్రజా ప్రయోజనాలకు అరిష్టమని పెడబొబ్బలు పెట్టిన నారా లోకేష్ ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సుమారు 20 సంవత్సరాలకు పైగా విద్యుత్ మీటర్ రీడర్స్ వీళ్ళ విద్యుత్ బిల్లులు తీసి ఉపాధి పొందుతున్నారు. ఈ రాష్ట్రంలో దాదాపుగా వేలాది మంది ఈ విద్యుత్ మీటర్ రీడర్లుగా పనిచేస్తూ 20 ఏళ్లకు ఉపాధి పొందుతూ ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల్లో భాగంగా ఇవాళ కేంద్రంలో ఏ రాష్ట్ర ప్రభుత్వమో ముందుకు రానప్పటికీ కూడా ఇవాళ ఏపీలో విద్యుత్ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చి ఇవాళ ప్రజలపైన మోయలేనటువంటి విపరీతమైనటువంటి భారాన్ని మోపడం, అట్లాగనే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నటువంటి వాళ్ళ ఉపాధికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను తీసుకొస్తూ ఉంది. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లో అందరికీ కూడా అన్యాయం జరిగేటువంటి అంశం. ఆనాడు లోకేష్ ఇవాళ ఎవరైతే మంత్రిగా ఉన్నాడో లోకేష్ ఆ రోజు ఆవేళ ఉన్నటువంటి ఐసీ ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను అంగీకరిస్తూ సంతకం పెట్టినటువంటి దానికి వ్యతిరేకంగా విద్యుత్ స్మార్ట్ మీటర్లో ప్రజా వ్యతిరేకం, ఉపాధికి వ్యతిరేకం అని చెప్పి విద్యుత్ మీటర్లు తీసి రోడ్డుపై వేసి పగలగొట్టినటువంటి ఘటనని ఇవాళ మంత్రి గారు గమనంలో తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఈ రాష్ట్రానికి అరిష్టం, ఈ రాష్ట్ర ప్రజలకు అరిష్టం, ఈ రాష్ట్ర రైతాంగానికి అరిష్టం. అలాగే విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టడం కారణంగా వేలాది మంది విద్యుత్ మీటర్ రీడర్లందరూ ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఇవాళ విద్యుత్ మీటర్ రీడర్లు ఉపాధికి భద్రత కల్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఎవరైతే అర్హత ఉండి ఐటీఐ లేకపోతే ఉన్నతమైనటువంటి స్కిల్డ్ ఎవరైతే విద్యుత్ మీటర్ రీడర్లుగా ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ప్రత్యామ్నాయమైనటువంటి అవకాశాలు చూపించాలి. విద్యుత్ మీటర్ రీడర్స్ అందరికీ కూడా విద్యుత్ శాఖలోనే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోతే అవుట్సోర్సింగ్ పద్ధతుల్లో ఇవాళ వాళ్ళకి ఉపాధి కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అత్తిలి మండల పరిషత్లో ఖాళీగా ఉన్న మండల పరిషత్ అధ్యక్ష పదవికి, ఉపాధ్యక్ష పదవికి ఈ నెల 27న ఎన్నికలు జరిగేలా రాష్ట్ర అధికార యంత్రాంగం ప్రకటన జారీ చేయడంతో అత్తిలిలో రాజకీయ వేడి ప్రారంభమైంది. అత్తిలి మండలాధ్యక్షునిగా పనిచేసిన మక్కా సూర్యారావు 2.5 సంవత్సరాల పదవీకాలం ముగియడంతో పదవికి రాజీనామా చేశారు. ఉపాధ్యక్షురాలిగా ఉన్న మంచిలి ఎంపీటీసీ దారం శిరీష్ కూడా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. దీనితో 2 పదవులకు ఎన్నిక అనివార్యమైంది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ ఎంపీపీగా ఈడూరు గ్రామానికి చెందిన మండల ఉపాధ్యక్షుడు సుంకర నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. గత సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మండల అధ్యక్షునిగా వ్యవహరించిన మక్కా సూర్యారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ తరపున ప్రచారం చేశారు. గత ప్రభుత్వ హయాంలో 2వ విడత ఎంపీపీగా అత్తిలి ఎంపీటీసీ రంభ సుజాతను ఎన్నుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రభుత్వం మారినందున సుజాతను ఎంపీపీగా ఎన్నుకుంటారా లేదా కొత్త ప్రభుత్వం కొత్త వ్యూహంతో ముందుకు వెళుతుందా అన్న విషయాన్ని చర్చించుకుంటున్నారు. గతంలో ఎంపీపీగా పనిచేసిన మక్కా సూర్యారావు పోటీలో ఉంటారా లేదా అన్నది చర్చ జరుగుతోంది. మండల పరిషత్లో మొత్తం 19 మంది ఎంపీటీసీల్లో 3 టీడీపీకి చెందినవారు, 2 జనసేన పార్టీకి చెందినవారు, 14 మంది వైసీపీ ఎంపీటీసీలు ఉండడం వల్ల వైసీపీ అభ్యర్థులే ఎంపీపీ, వైస్ ఎంపీపీలుగా గెలిచే అవకాశం ఉంది. ఎన్నిక తేదీ దగ్గర పడేసరికి రాజకీయ వ్యూహాలు ఏ విధంగా మారతాయి అన్నది వేచి చూడాల్సిందే. తణుకు మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డ్ ఏరియాలో గ్రౌండ్ లెవెల్ మస్కిటో బ్రీడింగ్ సోర్సెస్ ను సబ్ యూనిట్ ఆఫీసర్ జి వెంకటేశ్వరరావు పరిశీలించి మాట్లాడుతూ, స్వచ్ఛాంధ్ర సాధ్యం కావాలంటే స్వచ్ఛ కార్యాచరణ ఇంటి నుంచే ప్రారంభం కావాలని, దోమల పుట్టుకకు ప్రధానంగా కదలికలు లేని నీటి నిల్వలు, డ్రైన్లలో విచక్షణారహితంగా వేస్తున్న చెత్త కారణాలని, చెత్త కేవలం డస్ట్బిన్లలో మాత్రమే వేయాలని, ఇండ్ల ఆవరణలో గాని, పరిసరాల్లో గాని, రోడ్లపై గాని, డ్రైన్లలో గాని, ఖాళీగా ఉన్న సైట్లలో గాని వేయవద్దని, స్వచ్ఛత పాటిస్తే ఆరోగ్యం, పాటించకపోతే అనారోగ్యమని,
ఆరోగ్యంగా జీవించాలంటే వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రతతో కూడిన స్వచ్ఛతా బాట పట్టాలని, తద్వారా ఆరోగ్యకర జీవితాన్ని గడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫైలేరియా కంట్రోల్ యూనిట్ సూపర్వైజర్ సత్యనారాయణ, వార్డ్ హెల్త్ సెక్రటరీ శాంతకుమారి పాల్గొన్నారు. తోటపల్లి ప్రాజెక్ట్ కుడి ఎడమ కాలువల ఆధునికీకరణ పనుల కోసం 2018లో నాటి టీడీపీ ప్రభుత్వం 195 కోట్లు కేటాయిస్తే తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో గత 6 ఏళ్లలో కేవలం 22% పనులు మాత్రమే జరిగాయని అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం ఇవ్వడం జరిగింది. ఏదైతే ఈ యొక్క తోటపల్లి ప్రాజెక్టు ఏదైతే 1908వ సంవత్సరంలో అధ్యక్ష నాగావళి నది మీద ఈ తోటపల్లి ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ నిర్మాణం జరిగింది అధ్యక్ష. ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 39,544 ఎకరాలు సాగులో ఉన్నటువంటి అధ్యక్ష. ఈ ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ కింద 2 ప్రధాన కాలువలు ఉన్నాయి. ఒకటి ఏదైతే లెఫ్ట్ కెనాల్, ఇది 37 కిలోమీటర్లు, దగ్గర 31,602 ఎకరాలకి, అంటే పాలకొండలో 27,410 ఎకరాలు, రాజ్యంకి 4,298, టోటల్గా 31,602 ఎకరాలు ఈ లెఫ్ట్ కెనాల్ ద్వారా సాగులో ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఏదైతే దీనికి సంబంధించి రైట్ కెనాల్ ఏదైతే ఉందో ఇది 17 కిలోమీటర్స్, 7,942 ఎకరాలు, ఇది కుర్పం నియోజకవర్గంలో సాగునీరు అందిస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఈ రకంగా 2 కెనాల్స్ అధ్యక్ష. అయితే ఈ యొక్క 2 కెనాల్స్ కూడా ఈ యొక్క ఓల్డ్ రెగ్యులేటర్ వ్యవస్థ అంతా కూడా 1908 అంటే 1908 సంవత్సరంలో నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి అధ్యక్ష. అంటే దగ్గర మరి సంవత్సరాలు గడవడంతో ఈ యొక్క శిథిల వ్యవస్థకు ఏదైతే చేరుకునేటువంటి పరిస్థితుల్లో దీన్ని ఆధునీకరణ పనుల నిమిత్తం మోడరేషన్ కింద మరి 28/6/2018 అంటే గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 195.34 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అని ఒక ఏజెన్సీని కూడా మనం ఫిక్స్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే తర్వాత ప్రభుత్వం మారినటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి బిల్లులు సక్రమంగా ఇవ్వనటువంటి స్థితిలో పనులు నత్తనడక నడిచి, అందులో పర్టికులర్గా ఏదైతే ఈ యొక్క మోడరేషన్ వర్క్స్ సంబంధించి జనరల్గా ఏదైతే మట్టి పనులు ఏవైతే ఉన్నాయో ఆ మట్టి పనులన్నీ కూడా మరి ప్రధానంగా మరి 17.59 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఉంటే అందులో చేసింది కేవలం 6,12,000 క్యూబిక్ మీటర్ల అధ్యక్ష. అంటే ఇంకా 11,47,000 క్యూబిక్ మీటర్లు ఇంకా రిమైనింగ్ బ్యాలెన్స్ మట్టి పనులు ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా ఈ సోమనాథపల్లి రిజర్వాయర్కి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా బ్యాలెన్స్ వర్క్లు ఏవైతే ఉన్నాయో, అంటే మొన్న కూడా ముఖ్యమంత్రి గారి దృష్టిలో కూడా పెట్టాం, ఏదైతే 14 కోట్లు అప్పర్ పెన్నార్కి సంబంధించి R&Rకి సంబంధించి రైతులకు సొమ్ములు ఏవైతే ఉన్నాయో అవి కూడా క్లియర్ చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఆ యొక్క HNSS పనులు రేపు 2025 జూన్ కల్లా ఆ పనులు పూర్తి చేసేటువంటి ప్రక్రియలో ఈ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను కూడా భవిష్యత్తులో డెవలప్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. గణపవరం మండలం ముప్పర్తిపాడు యూపీ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశం కోసం ఉపాధ్యాయులు SMC సభ్యుల ఆధ్వర్యంలో ఎన్రోల్మెంట్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మేకా లక్ష్మీకుమారి, పూర్వ SMSM చైర్మన్ సత్తి నాగవెంకటరెడ్డి, విద్యాదాత అల్లూరి బద్రీనారాయణ, అంగన్వాడీ టీచర్ టేకి వాణి, పాఠశాల పూర్వ విద్యార్థి నాగేంద్ర మరియు పాఠశాల ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాడి రైతులకు ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మండలంలోని 25 గ్రామాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుందని గణపవరం ప్రాంతీయ పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు DM నాయక్ తెలిపారు. గోపవరం గ్రామంలో 4 నుంచి 8 నెలల వయసున్న దూడలకు బ్రూసెల్లా వ్యాధి నివారణ వ్యాక్సిన్లు వేశారు. పాడి రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ వార్తలకు స్వల్ప విరామం.